బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా బోర్లం గురుకుల పాఠశాలలో విద్యార్థిని మృతి కేసుకు సంబంధించి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఆటో డ్రైవర్ కాశీనాథ్, ప్రిన్సిపల్ సునీతలపై కేసు నమోదైంది. గురుకుల పాఠశాలకు మంజూరైన ఫర్నిచర్ని తన ఇంట్లో ఫంక్షన్ కోసం తీసుకెళ్లారు. ఫర్నిచర్ని వారం రోజులు ప్రిన్సిపల్ వాడుకున్నట్టుగా గుర్తించారు. విద్యార్థినులచే ఆటోలో ఫర్నిచర్ని తరలించారు. ఆటోని ఒక్కసారిగా స్టార్ట్ చేసి మూవ్ చేయడంతో భయంతో కేకలు వేశారు విద్యార్థినులు. అయినా ఆటో ఆపకపోవడంతో ఆటోలో నుంచి 4 విద్యార్థినులు దూకేశారు. ఘటనలో సంగీత మృతి చెందింది. మరో 3 విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. అసలు గురుకుల పాఠశాలల్లో ఏం జరుగుతోంది? అందులో ఉండే విద్యార్థినుల్ని సొంత పనుల కోసం వాడుకున్న ఘటన ఇది. అత్యంత దారుణమైన ఘటన. అలాంటి సందర్భంలో ఒక విద్యార్థిని మృతి చెందడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఇద్దరిపై కేసు నమోదైనట్టుగా కూడా తెలుస్తోంది. కాశీనాథ్, ప్రిన్సిపల్ సునీత ఇద్దరిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు గురుకుల పాఠశాలల వైఖరే వివాదాస్పదంగా మారుతోంది. నిజామాబాద్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కిరణ్, చెప్పండి, 2 విషయాలు ఇందులో. సొంత పనుల కోసం విద్యార్థినుల్ని తీసుకెళ్లి వాళ్ళతోటి పని చేయించుకోవడం, ఆ సందర్భంలో ఒక విద్యార్థిని మృతి చెందడం అత్యంత అమానుషం. ఏం జరిగింది అసలు? పోలీసులు ఏమంటున్నారు? కేసుకి సంబంధించి అరెస్టులు ఏమైనా జరిగాయా? మీరు చెప్పినటువంటి ఈ ఘటన పూర్తి కీలక పరిణామం చోటు చేస్తుందని చెప్పొచ్చు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ అయినటువంటి కాశీనాథ్ తో పాటు ప్రిన్సిపల్ సునీతపై కూడా పలు సెక్షన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. గురుకుల పాఠశాలకు సంబంధించిన ఫర్నిచర్ ను ప్రిన్సిపల్ తన ఇంట్లో ఫంక్షన్ కోసం 4 రోజుల పాటు వినియోగించినట్టు కూడా పోలీసులు సందర్భంగా ఇంటి నుంచి గురుకుల పాఠశాల ఫర్నిచర్ తెలుస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల తరలింపులో విద్యార్థుల చేత ఆటోలో ఈ అన్లోడ్ చేయించారనేది ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ కాశీనాథ్ ఒక్కసారిగా వాహనాన్ని స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లడంతో భయంతో విద్యార్థులు కేకలు వేశారు. ఆ వాహనాన్ని ఆపకపోవడంతో 4 విద్యార్థులు దూకే ప్రయత్నం చేశారు. ఈ దూకే ప్రయత్నంలో 3 పాటు సంగీత కూడా దూకే ప్రయత్నం చేస్తుంది. ఆ టైంలోనే కూడా అక్కడక్కడే మృతి చెందిన కూడా వైద్యులు తెలిపారు. సో ఈ ఘటన మొత్తానికి ఈ విద్యార్థి సంఘాలు కానీ రాజకీయ పార్టీలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. బాన్స్వాడలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. కిరణ్, చూస్తున్నాం సీసీ ఫుటేజ్ కూడా మనకు కనిపిస్తోంది. ఆటో డ్రైవర్ ఆటోలో వెళ్లడం, సంగీత అందులో నుంచి దూకేయడం చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి మనకి. ఆ ఆటో ఆపకుండా కూడా ఆ ఆటో డ్రైవర్ వెళ్ళిపోవడం కూడా కనిపిస్తోంది. 3 విషయాలు. ఒకటి, ప్రభుత్వం నుంచి పాఠశాలకి మంజూరైన ఫర్నిచర్ ఇది, అది సొంత పనులకు వాడుకోవడం. 4 పిల్లలు, చిన్న పిల్లలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నారు. వాళ్ళని ఈ ఫర్నిచర్ తో పాటు పంపించడం, పని చేయించుకోవడం, అలాంటి సందర్భంలో ఒక యాక్సిడెంట్ జరగడం. ఎలా వ్యవహరిస్తున్నారు ప్రిన్సిపల్స్? వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పాలి, మంచి మార్గంలో పెట్టాలి. అలాంటి వాళ్ళు వాళ్ళతోటి పని చేయించుకోవడం చూస్తున్నాం. నిజంగా ఇక్కడ చదువుతున్నట్టు పిల్లలతో పనిచేయించడము ఈ తీవ్రమైన అవమానం అని చెప్పొచ్చు. ప్రిన్సిపల్ తో పాటు ఆటో డ్రైవర్ కూడా తీవ్రమైన నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఈ ప్రిన్సిపల్ కూడా ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ కూడా సమగ్ర విచారణ అయితే చేపడుతుంది. మొత్తంగా మృతురాలి కుటుంబ సభ్యులకైతే ఎక్స్గ్రేషియా ప్రకటించారు. దాంతో పాటు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచాని శ్రీనివాసులు కూడా బాధితుల కుటుంబాన్ని అయితే సందర్శించారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.